సో మన స్కైలోస్ క్రాప్ కేర్ గురించి మొదలుపెట్టే ముందు మన పెరికపాలెం రైతు బిడ్డ సుద్దపల్లి సుధాకర్ గారు 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి కొంతమందికి ఉపాధి కల్పించాలనే అవకాశంతో శ్రీకల్ప సెల్యులోజ్ ప్రొడక్ట్స్ అనే సంస్థను స్థాపించి ఈ రోజు సుమారుగా 500 మందికి ఉపాధి కల్పిస్తూ పెద్ద పెద్ద కంపెనీలకు మెటీరియల్ సప్లై చేస్తూ ఒక చిన్న స్థాయి రైతు బిడ్డగా ఎదిగి హైదరాబాద్ లో మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థాయిలో ఉండి పెద్ద పెద్ద కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, రైల్వేస్ మీరు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద కంపెనీ సప్లై చేస్తా. మరియు ఈ రోజు వాళ్ళ గ్రామం మీద ఉన్న ప్రేమతో, రైతు మీద ఉన్న ప్రేమతో స్కైలోజ్ క్రాప్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లాస్ట్ ఇయర్ స్థాపించి తొలి ప్రయత్నంగా పెరికపాలెం గ్రామంలోనే నేను ఎడ్ల పందాలు నిర్వహించాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎంత ఖర్చుకు వెనకాడకుండా చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ప్రైజ్ మనీ విషయంలో కానీ భోజనాల విషయం. హలో, ఇదే ప్రయత్నంలో మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ ఉంటే రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చేస్తాము. రైతు సోదరులు అందరూ కూడా మా ప్రొడక్ట్స్ వాడి మాకు ఎంకరేజ్మెంట్ చేస్తే తప్పకుండా తొలి ప్రయత్నంగా ఇక్కడ చేశాము. మళ్ళీ ప్రయత్నంగా డెఫినెట్ గా రెండో ప్రయత్నంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది రైతు సోదరులు మాట్లాడారు, మా నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయి. మీరు తప్పకుండా మీరు ఏ డౌట్స్ ఉన్నా కానీ మాకు ఫోన్లో కాంటాక్ట్ ఉండొచ్చు. మా ఎంప్లాయీ వచ్చిన తర్వాత కూడా మీకు అటాచ్ చేస్తాం. ఇక్కడ మాతో పాటు ప్రముఖ శాస్త్రవేత్త సహకారంతో మేము కొన్ని కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేశాము కమర్షియల్ క్రాప్స్ కి. సుగాషి చంద్రపాల్ గారు, ఆయన కూడా మన రాయలసీమ బిడ్డ, రాయచోటి నుంచి బెల్జియంలో పిహెచ్డి చేసి ఇక్రిసాట్ లో మోన్సాంటోలో R&D డైరెక్టర్ గా చేసి ఈ రోజు స్కైలోజ్ క్రాప్ కేర్ కి ఒక బ్యాక్ బోన్ గా, మంచి అడ్వైజర్ గా మాకు మంచి సలహాలు, సపోర్ట్ అందిస్తూ, మంచి ప్రొడక్ట్స్ అందిస్తూ ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే నాగేశ్వర రెడ్డి గారు, వారి పార్ట్నర్, వారు బెంగళూరులో ఉంటారు. మాకు టెక్నికల్ అసిస్టెన్స్ మొత్తం వారేస్తున్నారు. వారి సుగాషి చంద్రపాల్ గారి ఫ్రెండ్ ఇంకొక బండారుపల్లి శివప్రసాద్ గారు అని ఇండియాలో గర్వించదగ్గ కన్సల్టెంట్, వారి కూడా మాకు బ్యాక్ ఎండ్ ఉన్నారు. సో ఇంతమంది సపోర్ట్ తో కంపెనీ రన్ అవుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మాకు బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఒక్క నిమిషం మన సుధాకర్ గారి మాట కోరుతున్నాం. దాతలు, రైతు సోదరులందరికీ నమస్కారం. మా ఊరి మీద ఉన్న ప్రేమతోటి, మా శ్రీరామచంద్ర వారి దయతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది, మీరందరూ మా కంపెనీకి సపోర్ట్ చేసి బాగా అభివృద్ధి చేస్తే వచ్చే సంవత్సరం శ్రీరామనవమికి మళ్ళీ ఎద్దుల పోటీలు పెట్టుకుందామని హామీ ఇస్తున్నాము. మన ప్రముఖ శాస్త్రవేత్త ఈ ఊరు రావటం మీ అదృష్టం. ఎందుకంటే ఆ వయసులో కూడా పాపం ఆయనకి బిజీ షెడ్యూల్ ఉండి కూడా కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తా కూడా సుధాకర్ గారి ఆహ్వానాన్ని మన్నించి మన చిన్న ఈ కుగ్రామానికి వచ్చి మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాపం ఆయన ఓపిక చేసుకొని ఎంతో మంది రైతులతో ఇంటరాక్ట్ అయ్యి ఎంత సపోర్ట్ చేశారు. సార్ని కూడా వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఈ పెరికిపాలెంకి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా సుద్దపల్లి సుధాకర్ గారు మా మీద ఎంతో నమ్మకం పెట్టి ఈ రోజు ఈ వేడుకకు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని పాల్గొనమని మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము ఎంతో 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 కృతజ్ఞులం వాళ్ళకి. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే, సుధాకర్ గారు ఒక పారిశ్రామికవేత్త, హైదరాబాద్ లో ఒక మంచి పరిశ్రమ స్థాపించి బాగా సక్సెస్ఫుల్ అయినారు. ఆయనతో మాకు ఒక 6 నెలల నుంచి పరిచయం ఏర్పడింది. సో సుధాకర్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే నా బిజినెస్ పార్ట్నర్ నాగేశ్వర రెడ్డి మాతో రకరకాల డిస్కషన్లు, సంబంధ బాంధవ్యాలు పెరిగి మమ్మ దగ్గరికి వచ్చి మేము ఏం చేస్తున్నాం వచ్చి గమనించి మా చుట్టుపక్కల కర్ణాటకలో ఈ 5G ప్రోడక్ట్స్ ను ఆల్రెడీ మేము రైతులకి ఇచ్చి అమ్ముతున్నాము, అవి పనిచేస్తున్నాయా లేదా అని స్కైలోస్ సుధాకర్ గారి సిబ్బంది వచ్చి అక్కడ రైతులతో మాట్లాడి ఎంతో సంతోషపడి మాతో ఒక కొలాబరేషన్ అనేది ఏర్పాటైంది. దీన్ని ముందస్తుగా ఈ కొలాబరేషన్ మేము తెలంగాణలో నిజామాబాద్ ఆర్మూర్ జిల్లాకు
వెళ్ళి అక్కడ కొన్ని ట్రయల్స్ ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా కూరగాయలకి. సో స్కైలర్ సిబ్బంది బాగా కష్టపడి ఈ 5G ప్రోడక్ట్స్ను రైతులకు అమ్మి సత్ఫలితాలు సాధించారు. మంచి ఫలితాలు వచ్చాయి, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఆ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఈ మధ్య పసుపు పంటకి పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ వాళ్ళు వాళ్ళకి పసుపు బోర్డు ఏర్పాటు చేశారు ఈ సంవత్సరంలో. సో నిజామాబాద్ వాళ్ళు పసుపు పంటలో బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి, ఇంకా ఖరీఫ్ ఈసారి తొలకరలు ముందే వచ్చినాయి కాబట్టి ఈ జూన్ నుంచి మేము పసుపుకు ఎక్కువగా ప్రాధాన్యత నిజామాబాద్కి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సుధాకర్ గారి సొంత ఊర్లో, సార్ మేము తెలంగాణలో ఉన్నాము, నిజామాబాద్లో చేస్తున్నాము, మన ఊర్లో మన ఆంధ్రాలో ఎందుకు చేయకూడదు సార్, మీరు రండి రైతులకి ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళు కూడా మా ఊళ్ళని కండిషనింగ్ చేయండి, మీ వెనకాల మేము ఉంటాం, మనం అందరూ కలుస్తామని చెప్తే ఆయన ఉత్సాహానికి, ఆయన విజ్ఞతకి, ఆయనకు ఊరు మీద, మాతృ మీద, తల్లి మీద ప్రేమ, ఇక్కడ రూట్స్, ఆయన ప్రేమకి ఇక్కడ ఏమీ లేదు, ఆయన కూడా డెవలప్ చేయాలని తీసుకొచ్చారు. సార్ మా దగ్గర పసుపు లేదు, పొగాకేస్తారు, చిల్లి వేస్తారు, వరి ఉంది, ఏది అవసరం పడితే అది వేసుకుంటాం రమ్మని చెప్పిన వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆ 5G క్యారియర్ ఈ ప్రోడక్ట్ ఇటువంటి కంపెనీలు చాలా ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో. మేము ఒకరే కాదు, పుట్టగొడుగులాగా వచ్చి ఉన్నాయి అందరికీ. మేము ఒకరు చెప్తారు కదా, ఏమనుకోకూడదు, శతకోట్లు ఏం కాదు, మేము ఒక బోర్డు ఏం అనుకోండి. ఓకే, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రోడక్ట్ మన మీద మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసి రైతు సక్సెస్ అయ్యి నాకు కావాలంటే అంతకంటే ఇంకేం కావాలా? దీంతో ఏం సత్తా దమ్ముంటే కదా మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ కొంటాడు కదా. సో మాకు ఇప్పుడు కర్ణాటకలో గొప్పగా ఆదరించారు, ఫోన్ల మీద ఆర్డర్ పెట్టి తీసుకుంటున్నారు. ఓకే, ఈ 5G అంటే ఏది? 5G అంటే మనం సింపుల్ గా కార్లు, మోటార్ సైకిల్ నడుపుతాం. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, వివిధ దశల్లో ఇనిషియేషన్ మొమెంటం తీసుకోవాలంటే గేర్ 1, ఇంకా స్పీడ్ కావాలంటే గేర్ 2, ఇంకా స్పీడ్ పోవాలంటే గేర్ 3, గేర్ 4, గేర్ 5. ఆ కాన్సెప్ట్ 5G అని పెట్టాము. అంటే ఒక పంట పండాలంటే వివిధ దశల్లో రకరకాల గేర్లు అనేటి, వాటిల్లో ఉండే కంటెంట్, వాటి ఉండే సూక్ష్మజీవులు ఒక్కొక్క గేర్లు ఒక్కొక్క రకం ఉంటాయి. సో దానికి పనిచేస్తాయి. ఈ 5Gలో మొదటి అంశము 1G అని ఉంది. 1G అంటే రైతు పంట పెట్టినప్పటి నుంచి, మొదటి రోజు నుంచి పంట రావాలంటే 4 నెలలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, చిల్లీ కానీ టమాటా ఏదైనా ఒక ఉదాహరణ చెప్తాను. పంట వేస్తానే వాటికి మొలక రావాలి. ఆల్రెడీ భూమిలో ఉండే శిలీంధ్రాల ద్వారా రకరకాల వ్యాధులు వస్తాయి. వాటిల్లో వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, రకరకాల కుళ్ళు వస్తాయి. దాని తర్వాత మనకు కంటికి కనపడని సూక్ష్మజీవులు కొన్ని ఉన్నాయి వేర్లలో పాకేటి, వాటిని నెమటోడ్స్ అంటాం, అవి వస్తాయి. సో పంటను రానివ్వకుండా, వేరు వ్యవస్థనే రానివ్వకుండా బాగా సాయిల్, నేలను క్లీన్ చేసి కాపాడేది గేర్ 1. అంటే మొదటి దశలోనే మీరు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు రూట్స్ అన్ని, వేర్లు బ్రహ్మాండంగా వచ్చి బ్రాంచింగ్ మాదిరి వచ్చి మనకు తల్లో ఉండే ఎటువంటి హెయిర్స్ ఎంత బ్రాంచింగ్ ఇస్తో ఎన్ని వేర్లు వస్తే అంత మొక్క తొందరగా బలపడి తొందరగా వృద్ధి చెందుతుంది. ఎందుకు? వేర్ల ద్వారానే మొక్కకు కావలసిన న్యూట్రియంట్స్, పోషక పదార్థాలు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, కోబాల్ట్, ఐరన్, బోరాన్, ఇవన్నీ కావాలి.
కొన్ని పెద్ద మోతాదులో కావాలా, కొన్ని చిన్న మోతాదులో కావాలా, అన్నీ కావాలి. కాబట్టి వేరు వ్యవస్థలో చెట్లు పోతాయి. సో వేరు వ్యవస్థను ముందు కాపాడుకుంటే నెక్స్ట్ కేర్ 2 ఇవ్వాలి. ఎప్పుడైతే మొక్క విత్తనం నాటి జర్మినేషన్ ఒక స్టేజ్కి వస్తానే పెరుగుదల కావాలి. ఆకులు, రెమ్మలు ఇవన్నీ వస్తాయి, కొమ్మలు వస్తాయి. కొమ్మలు బాగా రావాలా, కొమ్మలు బడపడాలా, కొమ్మల్లో నుంచి చిగుళ్ళు రావాలా, చిగుళ్ళలో నుంచి పువ్వులు రావాలా, పువ్వుల్లో నుంచి కాయలు రావాలా, కాయల్లోంచి పండ్లు రావాలి. వివిధ దశలు ఉన్నాయి. అందుకు ఈ 5 గేర్ సిస్టంలో రకరకాల దశలో మీరు ఉపయోగించుకునే దానికి మేము ఫార్ములేషన్ చేసి వాటిని ఉత్పత్తి చేసాం. ఇవి ఏమి ఇంకొక ముఖ్యంగా మీకు చెప్పాలంటే, ఇది ఈ మధ్య నిన్న మొన్న ఉత్పత్తి చేసి మేము మార్కెట్లో చేయలేం. కర్ణాటకలో బాగా ప్రాచుర్యం పొందాను. మా ఎంఎంబి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా రైతులకి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఉత్పత్తులు ఎలా పనిచేస్తున్నాయి, మీరు ఉద్దేశం ఏమి, దీన్ని మేము ఇంకా స్ట్రాంగ్ చేయాలంటే ఏం చేయాలి, మీకు ధరలు అందుబాటులో ఉన్నాయా, మీకు మార్కెటింగ్ సపోర్ట్ ఏమైనా చేయాలన్నా, మీకు ఏం హెల్ప్ కావాలో చేయండి. మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం. అంటే మాకు ఈ ఫీల్డ్లో అపారమైన అనుభవం ఉంది ఆల్రెడీ. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి అదే విధంగా విధి విధానాలు పాటించి సలహాలు ఇచ్చి ఈ ఉత్పత్తులను రకరకాల పంటలకి ఇచ్చి డెవలప్ చేయాలని మన సుధాకర్ గారి కళ ఆశ చేస్తాం. ఇది ఒక పరిశ్రమ. ఒక పరిశ్రమలో వన్ వే ట్రాఫిక్ ఉండదు. అంటే మీరు రైతు జోబులోంచి డబ్బు తీసి పంట మీద పెడతాడారు, పంట నుంచి డబ్బు వస్తే మళ్ళీ ప్యాకెట్లో కావాలి, మళ్ళీ పంట మీద పెట్టేదానికి టూ వే ట్రాఫిక్. సో సుధాకర్ గారు కదా మొదటి 2-3 దశల్లో ఆయన ప్రామిస్ చేశారు. మొదటి పెద్ద లాభాక్షేపం లేకుండా సరసమైన ధరలు ఇచ్చి ఎమోలు చేసి రైతులు కండిషన్ చేసి ఒప్పించి పెద్దగా చేస్తాం సార్ అనే ఉద్దేశంతో మేము ఆయనకి ఆ వాగ్దానం చేసి మీకు మేము సపోర్ట్ చేస్తాము, మీకు వెన్నెముకలాగా టెక్నికల్ సపోర్ట్ ఇస్తామని మేము బ్యాక్గ్రౌండ్ ఉంటాం, మనం ఇద్దరం కలిసి ముందుకు పోతాం అనే ఉద్దేశంతో చెప్తున్నాము. సో ఇక్కడ ఉండే ఒక ప్రముఖులకి, రైతు సోదరులు, వేరే వాళ్ళు ఎవరైనా సరే మా ఉత్పత్తుల్లో మేము మీ మీద రుద్దం. కానీ ఒక విజ్ఞప్తి వినాలి. ఒక రైతు సార్ నాకు 4 ఎకరాలు ఉంది, మీరు పని చేస్తారా లేదా నాకు తెలియదు, 1/2 ఎకరా చేయండి, మాది 4 ఎకరాలు, 1 ఎకరా చేయండి, 1 ఎకరా పని చేస్తే మీరు 3 ఎకరాలకు వాడండి. చాలా సింపుల్. ఎట్లా ఎరువులు కొనాలా, మందులు వాడాలా, ఆ డబ్బుతో మీకు నా మీద నమ్మకం కావాలంటే 4 ఎకరాలు ఒకసారి చేయొద్దు, 1 ఎకరా ఒకసారి చేయండి. మీకు అర్థమవుతుంది కొనాలో లేదు. ఎందుకంటే మేము వృద్ధులం కదా, మార్కెట్ అనేది చాలా ఓపెన్. లక్ష హోటల్స్ ఉన్నాయి, లక్ష తినుబండాలు ఉన్నాయి, రకరకాల బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, రైతు ప్రజలకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఏది బాగుంటే అనుకోవాలన్నమాట చేసుకుంటారు. కాబట్టి రైతు సోదరులారా, మిత్రులారా, మీరు మా మీద నమ్మకం పెట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ ఈ సీజన్ పోకుండా వాడేదానికి ప్రయత్నం చేయండి ప్లీజ్, దయచేసి. దాని తర్వాత అంతా నేనే మాట్లాడదలుచుకోలేదు. ఇది ఒక ఇంటరాక్షన్ సెషన్. నేను మాట్లాడతాను, మీ ప్రాబ్లమ్స్, మీ సార్ మాకు ఈ సలహా ఇది ఏం చేస్తే బాగుంటుంది అని ఈ ఒక్కరోజు కాకుండా మేము మీకు టెలిఫోన్లో అందుబాటులో ఉంటాం. ఎవరు స్కైరోస్ ఎంప్లాయీస్ ఉంటారు మార్కెటింగ్ వాళ్ళు. మాకేం చేస్తారు సార్, పలాన్ ఫీల్డ్లో పలాన్ ఊళ్ళో ఈ రైతు ఈ టొబాకో ఇది పొగాకు ఉంది, ఈ ప్రాబ్లం దీనికి ఉంది, మన మందు ఏది పని చేస్తే బాగా వస్తుంది, ఈ ప్రాబ్లం బెటర్ సాల్వ్ మాకు ఫోటో పెట్టాలి, వీడియో దానికి మేము సలహా ఇచ్చి దీనికి పని చేయండి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్. సో నేను చెప్పేది ఏమంటే ఏదైనా సరే ఒక్కసారి ఉపయోగించి దానివల్ల ఫలితం ఉందా లేదా తెలిస్తే కానీ మళ్ళీ ఉపయోగించదు. కాబట్టి
ఒక ప్రయత్నంలో చేయండి దయచేసి. సో నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడినా ఎంత మాట్లాడినా ఫైనల్గా అదే మెసేజ్. ఓకే మీరు అందరూ వచ్చిన దానికి నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే మీరందరూ మా కంపెనీ స్కైరోజ్ కంపెనీకి మీరు చాలా ఉదార స్వభావంతో వెనుకగా ముందు ఉత్పత్తులు ఉపయోగించి సత్ఫలితాలు పొందండి. ఉంటాను. నా పేరు సుగవాసి చంద్రపాల్, నాది కడప జిల్లా, రైల్వే కోడ్ కడప జిల్లా. నా పేరు సుగవాసి చంద్రపాల్. నాకు ఈ వ్యవసాయంలో 40 సంవత్సరాల అనుభవం ఉంది. దేశ విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశాను. ఇక్రిసాట్ హైదరాబాద్లో ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థ ఉంది, FAO. దాంతో సైంటిస్ట్గా చేసి వాళ్ళ ప్రోద్బలంతో స్టడీ లీవ్ మీద బెల్జియంకి వెళ్ళాను. అక్కడ MSc PhD చేశాను. మోన్సాంటోనా కంపెనీకి డైరెక్టర్గా R&D బయోటెక్నాలజీలో BT కాటన్ మీద పనిచేశాను. అంత అపారమైన అనుభవం ఉంది నాకు. కాబట్టి నా అనుభవాలన్నీ వేరే, అది కెమికల్ కంపెనీ, ఆ కెమికల్లోంచి బయటకు వచ్చి రైతులకి ఈ బయోలాజికల్ బాగా ఉపయోగం ఉంది. ఈ మధ్య ప్రాజెక్ట్ వచ్చింది. రకరకాల పద్ధతుల్లో కొత్త తరహాలో వెళ్ళి మనము కొత్త రకంగా వ్యవసాయ విధానాలు పాటించి ముందుకు పోవాలి. ఉంటాను. థ్యాంక్ యూ. సహకరించిన పాత్రికేయ మిత్రులకి, పోలీస్ సోదరులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఫైనల్గా పేరువాళ్ళ గ్రామంలో మాకు ఆల్రెడీ ఫ్లయర్స్ ఇచ్చాము వరికి సంబంధించి. మీతో కూడా మాట్లాడున్నాను నేను. 6 దశల్లో ఎట్లా చేయాలి అనేది పేపర్స్ ఇక్కడ దొరుకుతాయి. మీకు ఏదైనా ఉంటే మాకు ఫోన్ టచ్లో ఉండి మీరు కంప్లీట్గా సహకరించండి. ఇంకో నోట్ ఏంటంటే యాక్చువల్ కన్సలేషన్ ప్రైజ్ 2000 అనుకున్నారు. ఇక్కడ ఉన్న కష్టం చూసి సుధాకర్ గారు దాన్ని 4000 చేసి ఇప్పుడు అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో మా కంపెనీ అనేది లాభాపేక్ష కాదు, హ్యూమన్ అటాచ్మెంట్. మీరు మా అంతా మన ఇల్లులాగా ఉంటుంది కాబట్టి మన ఇంటి కంపెనీ అనుకోని మీరు మాకు మళ్ళీ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.